ఇది ప్రజా వేదిక. నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ గంగా ప్రవాహం. మై నేమ్ ఇస్ స్వప్న, జర్నలిస్ట్. ఈ మధ్యన కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందు తనకున్న అభిప్రాయాన్ని తెలియజేశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్ సంవత్సరంలో 1 నెల గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేయమని, నచ్చినంత శాలరీ తీసుకోమని. నిజంగా చాలా గ్రేట్ సీఎం కదా. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన ఎక్విప్మెంట్ లేదు. కొందరు గవర్నమెంట్ డాక్టర్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లో కంటే సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఎక్కువ సమయాన్ని అక్కడే గడుపుతూ ఇటు గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ అటు ప్రైవేట్ హాస్పిటల్లో 2 చోట్ల బాగా సంపాదిస్తున్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ ఎవరు? గవర్నమెంట్లో పనిచేసేటువంటి డాక్టర్సే కొందరు ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకున్నప్పుడు సంవత్సరానికి 12 నెలల్లో 1 నెల పని చేయమని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎవరికి చెప్పినట్లు? ఇండైరెక్ట్గా కొందరు గవర్నమెంట్ డాక్టర్స్కి చెప్పారా? ఇక నిజంగానే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్కి కొంతమందికి చెప్పారా? కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ సరిగ్గా ఉండరు, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, సరైన వైద్యము అందించరు, సరిపడా మందులు ఉండవు, సరైన ఎక్విప్మెంట్ ఉండదు. ప్రతి 5 సంవత్సరాలకు ఏదో ఒక ప్రభుత్వం గెలుస్తుంది. ఎన్నికల ముందు ప్రచారంలో మేము ఇవి చేస్తాము, అవి చేస్తాము అని అమలు కాని హామీలు ఇస్తారు. ఇక గెలిచిన తర్వాత ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి నిధులలో పెట్టేది పావులా వంతు, వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేది కొన్ని కోట్లు. వరంగల్లో ఎంజీఎం మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, మహాత్మా గాంధీ గుర్తింపుగా ప్రతి వ్యక్తికి వైద్యం అందాలని కట్టించినటువంటి హాస్పిటల్. కానీ ఇక్కడ ట్రీట్మెంట్స్ పైన నరకం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ నిజంగా నరకం ఇలా ఉంటుందా అని అక్కడ కొందరు పేషెంట్స్ని చూస్తే తెలుస్తుంది. నిజంగా మొన్న మార్చురీలో కూడా ఎవరో శవాన్ని తీసుకొచ్చి మీ తాలూకా మనిషి అని అప్పగించడం, మళ్ళీ తప్పు జరిగిందని ఒప్పుకోవడం, ఇలా మెయింటైన్ చేస్తున్నారన్నమాట కొందరు. ఇక హరీష్ రావు ఓపెన్ చేసినటువంటి పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఎంజీఎం హాస్పిటల్లో వర్కే చేయవు. దాన్ని పట్టించుకున్న నాదుడే ఉండడు. ఎవరినైనా అడిగితే పైనుండి నిధులు రావట్లేదు, మేమేం చేయాలి అనే మాటలు వినపడతాయి. ఆ పైన వాళ్ళెవరు? ప్రజలు కట్టే పన్నులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించుకుంది ఉచిత విద్య, ఉచిత వైద్యం, సరైన రోడ్లు, అది కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా. వీటన్నిటిని అమలు చేస్తూ అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులు చేస్తూ ప్రాజెక్టుల పేరుతో పాకెట్ని నింపుకుంటున్నారు. నిజంగా ఈ ఉచితాలు కడుపు నిండా భోజనం పెడుతున్న ఒక రైతన్నకు చెందాలి, దేశాన్ని రక్షిస్తున్న ఒక సైనికుడికి చెందాలి. కానీ ఈరోజు 1200 కోట్లతో 24 అంతస్తుల సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం 2021లో L&T ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం జరిగింది. పేరుకే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నిర్మాణం మాత్రం చాలా స్లో. అది వచ్చే సంవత్సరం మార్చి కల్లా పూర్తవుతుంది అంటున్నారు. నిజంగా దాని నిర్మాణం ఆ L&T కంపెనీకి ఇప్పుడున్న ప్రభుత్వానికే తెలియాలి. నిజంగా ఈ సామెత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి అనాలనిపిస్తుంది. కట్టుకున్న దాన్ని కడుపు నింపలేడు, కానీ దాన్ని ఊటికి తీసుకుపోయినట్లుంది. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీసే సరిగ్గా లేవు, కానీ జైల్ని కూలగొట్టి జైలు స్థానంలో ఈ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తయారయ్యేది ఎప్పుడు? పేద ప్రజలకి సరైన వైద్యం అందేది ఎప్పుడు? కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టేది ఎప్పుడు? అసలు విషయానికి వద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజారోగ్యం మీద పట్టింపు చాలా ఎక్కువ. అందుకే మీకందరికీ గుర్తుంది కదా, మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి స్వయాన మన తెలంగాణ రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అలాగే కొందరు రీల్స్ చేసుకునే వారు కూడా వచ్చి రీల్స్ చేసుకున్నారు. వాట్సాప్లో వార్త కూడా వచ్చింది గ్రూప్లో. అదేంటో చదువుతాను, వినండి. నీ రీల్స్ తగలయ్యా, ఎంత పని చేసావు బుట్టబొమ్మ, 500కి 1000 రూపాయలకి ప్రమోషన్ రీల్స్ చేసుకునే దానివి, పెళ్ళైన వ్యక్తితో ప్రేమ దోమ అంటూ నాశనం చేస్తేవి అంటూ. మరి ఎవరి బుట్టబొమ్మ? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా మెడికవర్ హాస్పిటల్ గురించి. ఆ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ డాక్టర్గా అటు సీకేఎం హాస్పిటల్లోనూ తన వృత్తిని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ సృజన్. భార్య ప్రత్యూష డెంటల్ డాక్టర్. వీళ్ళిద్దరూ వృత్తిరీత్యా డాక్టర్స్.
వీరికి 2 ఆడపిల్లలు కూడా. ఒక పాపకి 7 సంవత్సరాలు, మరొక పాపకి 7 నెలలు. మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మ ప్రమోషన్స్ కోసమని వచ్చి రీల్స్ చేసుకుని వెళ్ళింది. హలో వరంగల్ పీపుల్స్, మన వరంగల్లో ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్. మన సీఎం రేవంత్ రెడ్డి గారిచే ఓపెన్ చేయబడిన మెడికవర్ హాస్పిటల్. ఆ తర్వాత సృజన్, బానోతు శృతి ఇద్దరి పరిచయం ప్రేమగా మారి అది కాస్త హద్దులు దాటి ఇల్లీగల్ అఫైర్ దాకా వెళ్ళింది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, మరే ఇతర మాధ్యమాల ద్వారా కానీ టాలెంట్ని చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తే కొంతమంది ఆడవాళ్ళు మాత్రం మిడ్డీలు, చెడ్డీలు, స్లీవ్లెస్ వేసుకొని చూపించరానివన్నీ చూయించుకుంటూ బెడ్రూమ్లో చేయాల్సినవన్నీ బయట చేస్తూ చిల్లర చేస్తున్నారు. ఈ మధ్య కొందరు చిన్నపిల్లలు ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు. అది ప్రతి ఇంట్లో జరిగే తంతే. వాడకాన్ని పూర్తి స్థాయిలో మనం అరికట్టలేకపోవచ్చు. కానీ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులుగా మనం ఒక కన్ను వేయకపోతే ఎలా? ఈ మధ్య కనీసం చిన్నపిల్లలు చూస్తున్నారు అన్న ఆలోచన కూడా లేకుండా బరితెగిస్తున్నారు కొందరు. అలా బరితెగించడం వల్లే బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మ అనే ఈ అమ్మాయి, సృజన్, ప్రత్యూష, ఒకరు ప్రముఖ కార్డియాలజిస్ట్, ఒకరు డెంటిస్ట్, ఈ 2 భార్యాభర్తల మధ్యలో దూరి కార్డియాలజిస్ట్ డాక్టర్ అయినటువంటి సృజన్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది బానోతు శృతి. ఈ విషయం తెలుసుకొని భర్తను నిలదీయగా, నా ఇష్టం, నీకు నచ్చకపోతే పో, డైవర్స్ ఇవ్వు అని ప్రతిసారి ప్రత్యూషని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉండేవాడు. ఇక ఈ విషయం ప్రత్యూష నేరుగా సృజన్ వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా కొన్ని నెలల క్రితం చెప్పిందంట. సృజన్ తల్లిదండ్రులు సృజన్ని మందలించాల్సింది పోయి తిరిగి ప్రత్యూషను నిందించారని ప్రత్యూష తన తల్లిదండ్రులకు చెప్పినటువంటి విషయం. నిజంగా సృజన్ తల్లిదండ్రులు ఎంతటి మూర్ఖులు! కొడుక్కి ఈ వెధవ వేషాలు ఏంటి అని గడ్డి పెట్టాల్సింది పోయి, నా కొడుకు డాక్టర్, నలుగురు వస్తారు, నలుగురితో తిరుగుతాడు, తప్పేంటి అని అత్త కోడల్ని తిట్టి 2 పిల్లల్ని తీసుకొని భద్రాచలంలో వాళ్ళ పెద్ద కొడుకు ఇంటికి వెళ్లారంట. చాలా గొప్ప తల్లిదండ్రులు. వాళ్ళని శాలువాలతో సన్మానించాలి, ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు. ఉంటారు కొందరు తల్లిదండ్రులు, కొడుకు ఎంత నీచమైన పని చేసినా, మందు తాగినా, ప్యాకాటలాడినా, క్రికెట్ బెట్టింగ్స్ ఆడి ఉన్నదంతా ఊడ్చి పెళ్ళాం పిల్లల్ని నడి రోడ్డున నిలబెట్టి రోడ్డు మీద బలాదూర్ తిరిగేటోన్ని నెత్తిన పెట్టుకొని జోకేవాళ్ళు ఉంటారు కొందరు తల్లిదండ్రులు. ఆ కోవలోకే వస్తారు ఈ సృజన్ తల్లిదండ్రులు. ప్రత్యూష తన భర్త గురించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పగా వాళ్ళు అడుగుతామన్నారంట. కానీ ప్రత్యూష దానికి ఒప్పుకోకుండా, లేదు నేను మార్చుకుంటాను, తను ప్రముఖ డాక్టర్ కదా, తన పేరు పోతుంది, ఇప్పుడిప్పుడే మంచి కార్డియాలజిస్ట్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నాడు, రేపు ఒకవేళ మారితే అనవసరంగా తన పరువు తీసినట్లు అవుతుంది అని అడగకండి అని ఆపిందని ప్రత్యూష తల్లిదండ్రులు చెబుతున్న విషయం. కానీ ప్రత్యూషకు తెలియని విషయం ఏంటంటే, కొందరు మగవాళ్ళ బుద్ధి వయసు మల్లుతున్న ఏ ఆడదాన్ని చూసినా వంకర బుద్ధితోటే చూస్తారని. అటువంటిది యంగ్గా ఉన్నటువంటి సృజన్ ఇంకెలా ఉంటాడు? ఆయన కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళొద్దు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళొద్దు అని వెనకటికి పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. కానీ కొందరు మూర్ఖులు మారరు. పాపం ప్రత్యూష మార్చుకుంటాను, కడిగిన ముత్యాన్ని చేస్తాను అనుకుందో ఏమో. అయినా కుక్కతోకని సరిచేయాలనుకోవడం సాధ్యమవుతుందా అసలు? ఇంట్లో అందమైన భార్యను పెట్టుకొని బానోతు శృతితో ప్రేమాయణం కావాల్సి వచ్చింది. ఎంత ప్రముఖ డాక్టర్ అయితే ఏం లాభం? ఏం చదువుకుంటే ఏం లాభం? సృజన్, శృతి, బానోతు ఎస్ఎస్ లెటర్స్ కలిసాయనో లేక ఎవరిని ఎవరు వశపరుచుకున్నారో తెలియదు. కానీ సృజన్, ప్రత్యూష ఇద్దరి భార్యాభర్తల మధ్య గొడవ. కట్ చేస్తే శవంగా మారిన భార్య ప్రత్యూష. ఇక కటకటాల వెనుక ప్రముఖ కార్డియాలజిస్ట్ సృజన్, బానోతు శృతి, సృజన్ తల్లిదండ్రులు ఇలా 4 మీద కేసు నమోదు చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్లో తెలిపారు. నిజంగా సృజన్ సైలెంట్గా ప్రత్యూష అడ్డు తొలగించుకొని బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మతో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో ఏమో. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు ఏకంగా 4 కటకటాల పాలయ్యారు. ఇదే కదా కర్మ అంటే. చెడపకురా చెడేవు అని ఊరికనే అనలేదు మన పెద్దలు. మనమేం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది, మంచైనా చెడైనా. పాపం ప్రత్యూష పరువు పోతుందని గుట్టు చప్పుడు కాకుండా కాపురం నిలబెట్టుకుందాం అనుకుంది. ఒక ఆడదానికి భర్త కంటే తన కడుపున పుట్టిన పిల్లలు ఎక్కువ.
కానీ సృజన్ ఎంత మానసిక క్షోభ, ఎంతటి నయవంచన, ఎంతటి నమ్మక ద్రోహం చేసి ఉంటే ఆ రోజు రాత్రి ఏ స్థాయిలో గొడవ జరిగి తన మీద చేయి చేసుకుంటే తను 2 పిల్లలకి తల్లిని అన్న విషయం కూడా మర్చిపోయి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయి ఉంటుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చెప్పినట్లు నిజంగా ఆత్మహత్యనో హత్యనో ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కేసులు న్యాయం ఉన్న వైపు కాకుండా డబ్బున్న వాళ్ళ వైపు, అన్యాయం ఉన్న వాళ్ళ వైపు కొన్ని అసాంఘిక శక్తులు నిలబడుతున్నాయి కాబట్టి అలా అనాల్సి వస్తుంది. ఇక సృజన్, వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యుడు దైవంతో సమానం. ఒక మాట కూడా అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. డాక్టర్స్కి కోపం వస్తే దేవుడి దగ్గరికి, దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తారని. సృజన్ చేసిన తప్పుకి నిజంగానే భగవంతుడికి కోపం వచ్చి ఉంటుంది. అందుకే నేడు ప్రముఖ కార్డియాలజిస్ట్గా పేరున్నటువంటి సృజన్ ఈరోజు పరువు తీసుకొని కటకటాల పాలయ్యాడు. ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు నిజంగా సృజన్ లాంటి డాక్టర్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేసినప్పుడే కొందరు గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్స్ట్రా మనీ కోసమని వర్క్ చేస్తూ మరో ఆడదాని మోజులో పడి భార్యను హత్య చేయకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఉంటారు. ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంది కాక ఒక హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఎఫైర్ పెట్టుకున్న ఆడదాన్ని ఆపరేషన్ థియేటర్లోకి రానిచ్చాడు అంటే వృత్తి పట్ల ఎంత బాధ్యత కలిగిన గొప్ప డాక్టరో ఇక్కడ తెలుస్తుంది. పైగా ఆ రీల్స్ రాని బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మ హార్ట్ ఆపరేషన్ లైవ్ ఎక్స్పీరియన్స్ అంట పోస్ట్ కూడా పెట్టుకుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికేనే అన్నారా? ఇలా ప్రతి ఒక్క విషయంలో జీవితమే లేకుండా చేసుకున్నారు సృజన్, బానోతు శృతి. చరిత్రలో వీళ్ళ ప్రేమ అమర ప్రేమగా నిలిచిపోతుంది. బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మ పెళ్ళిడుకొచ్చిన అమ్మాయి. వాట్సాప్ గ్రూప్లో వార్త వచ్చినట్లు 500కి 1000 రూపాయలకి ప్రమోషన్స్ చేసుకోక మరొక ఆడదానికి సొంతమైన భర్తని బలవంతంగా తన అందచందాలు ఆరబోసి డబ్బున్నటువంటి సృజన్కి భార్య కావాలనుకుంది. లోకంలో ఇంకా మగవాళ్లే లేనట్లు. నిజంగా ఈమె బుట్టబొమ్మ ఏంటి? బుట్టబొమ్మ అంటే అర్థం తెలుసా ఈ అమ్మాయికి అసలు? ఫిల్టర్స్ యూజ్ చేస్తూ, స్లీవ్లెస్లు షార్ట్స్ వేసుకొని వీడియోస్ చేస్తూ, నడుము చూపిస్తూ, నడి రోడ్డు మీద తైతక్కలాడడం, ఈమె దృష్టిలో వీటి అర్థాలేనా బుట్టబొమ్మ అంటే? ఈ అమ్మాయి ఇంత చేస్తున్నా నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పాపం మొన్న ఒక తండ్రి కూతురు టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ ఛాంపియన్, ఎలాంటి నేరం చేయకపోయినా కేవలం రీల్స్ చేయొద్దన్నా చేస్తుందని ఆ అమ్మాయి తండ్రి కోపంతో తన దగ్గరున్న గన్తో కాల్చి చంపేశాడు. మరి అటువంటిది 2 భార్యాభర్తల్లో ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరికీ గొడవలు అవుతున్నప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోకుండా 2 ఆడపిల్లల తల్లి చావుకి కారుకురాలైనటువంటి ఈ బుట్టబొమ్మ ఇన్ని వేషాలు వేస్తుంటే పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఇల్లీగల్ ఎఫైర్ తెలియదు అనుకుందాం. కనీసం నెక్కర్లు వేసుకొని, స్లీవ్లెస్లు వేసుకొని అందాలు ఆరబోస్తుంటే ఏం చేస్తున్నట్లు వాళ్ళు? అన్ని విధాలా సక్రమంగా ఉన్న ఆడవాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలంటేనే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇక అసలు పెళ్లి కాకుండానే తాను పెట్టుకున్న రిలేషన్తో ఒక ఆడదాని చావుకి కారుకురాలైన ఈమెకి రేపు బయటికి వచ్చాక అసలు పెళ్లి జరుగుతుందా? ఒకవేళ పొరపాటున జరిగినా ఆమె చేసిన ఘనకార్యం తెలిసి రేపు భర్త సరిగ్గా చూసుకుంటాడా? నిజంగా కోర్టు మూవీలో ఆడపిల్ల తండ్రి శివాజీలాగే ఉంటే చిన్నప్పటి నుంచైనా కొందరు సక్రమంగా పెరిగే వాళ్ళేమో అనిపిస్తుంది. అతి త్వరగా పైకి ఎదగాలని, ఫేమస్ అవ్వాలని అడ్డదిడ్డమైన యాక్టింగ్లు చేస్తూ ఉంటే భగవంతుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు. ఆర్థికంగా దెబ్బ తగిలినా మళ్ళీ నిలదొక్కుకోవచ్చు. కానీ భగవంతుడు కొట్టే దెబ్బ బ్రతికున్న సచ్చిన శవం కింద సమానం. భగవంతుడు బానోతు శృతి విషయంలో చేసింది అదే. ఆమె బ్రతుకున్న చచ్చిన శవం కిందే సమానం. ఇక సృజన్ తల్లిదండ్రులు, తల్లి పేరు వచ్చేసి పుణ్యవతి అనుకుంటా. నిజంగా పేరుకు తగ్గట్టే పుణ్యవతి ఎంత పుణ్యం చేసుకుంటే పుట్టినటువంటి సృజన్ తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు. అత్తమ్మ అని ప్రత్యూష మొరపెట్టుకుంటే కొడుకును నిలదీసి సరిచేయాల్సింది పోయి నా కొడుకు ప్రముఖ డాక్టర్, వాడు మొగాడు, ఆడుతాడు పాడుతాడు అని కోడల్ని కొరివిదయ్యం అనుకొని ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న ఆడదాన్ని ఎప్పుడైతే అందలానికి ఎక్కించిందో ప్రత్యూష చావుతో సృజన్, బానోతు శృతి, సృజన్ తల్లిదండ్రులు పాపం కారులో తప్పించుకుందామనుకున్నారు.
కానీ పోలీసులకు చిక్కి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. అందుకే తప్పు తనవాడు చేసిన నడుస్తున్న మార్గం ధర్మ మార్గం కానప్పుడు తల్లిదండ్రులుగా సరిచేయకుంటే పిల్లలతో పాటు రేపు ఏ తల్లిదండ్రులైనా సృజన్ తల్లిదండ్రులలా ఊచలు లెక్క పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రత్యూష మరణానికి నివాళులర్పిస్తూనే ప్రత్యూష లాంటి కొందరు ఆడవాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కుక్కతో ఒక వంకర అన్నట్లు వ్యసనాలకు పాల్పడిన భర్తను మారుద్దామని దయచేసి మౌనం వహించకండి. ఎందుకంటే భార్య యొక్క అతి నమ్మకమే భర్త బరితెగించి బ్రతకడానికి కారణమవుతుంది. వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, 10 మందిలో మన పరువు పోతుంది, ఎవరేమనుకుంటారో అని ఇలా పట్టించుకుంటూ భరిస్తూ పోతూ ఉంటే రేపు మన ప్రాణమే పోతుంది. ప్రత్యూషల రేపు మన పిల్లలే అవుతారు తల్లి లేని అనాథలుగా. ప్రత్యూష ఏ భర్త పరువు కోసమైతే అన్ని అవమానాల్ని, దెబ్బలని, మోసాన్ని భరించిందో తన చావుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ సృజన్ పరువు పోవడమే కాదు, ప్రత్యూష ఉసురు తగిలి జీవితమే నాశనం చేసుకున్నాడు. ఇదే కర్మ సిద్ధాంతం. తప్పు చేసిన వాళ్ళని కర్మ ఎన్నటికీ వదిలిపెట్టదు. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.